తెలంగాణలో ప్రతి ఒక్కరూ తప్పకుండా దర్శించుకోవాల్సిన దేవాలయము ఈ యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయము. ఈ ఆలయాన్ని పంచనరసింహ క్షేత్రం అని కూడా పిలుస్తారు. ఈ క్షేత్రం కోసం తెలంగాణ గవర్నమెంట్ దాదాపు 1200 కోట్లు ఖర్చు చేసింది. 2022 మార్చి 28లో ఈ కొత్త టెంపుల్ ని ప్రారంభించారు. ఈ టెంపుల్ హైదరాబాద్ జనగాం హైవే నుండి సుమారు 8 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఎదురుగా కొండపైన కనిపించేదే యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. అలాగే మనకు ఎదురుగా కనిపిస్తున్న గోపురం దగ్గర నుండే కొండపైకి నడకదారి ఉంటుంది. టోటల్గా 400 స్టెప్స్ ఉంటాయి. ఈ జంక్షన్ నుండి మనం లెఫ్ట్కి వెళ్తే దేవస్థానం రూమ్స్ ఉంటాయి. చాలా తక్కువ మంది విజిటర్సే ఇక్కడ నైట్ స్టే చేస్తుంటారు. సో నాన్ సీజన్లో అయితే ఈజీగానే రూమ్స్ దొరుకుతాయి. ఇదంతా టెంపుల్ వ్యూ. కొండపైన ఒక కోటలాగా దీన్ని నిర్మించారు. ఈ టెంపుల్ చుట్టూ ఉన్న కొండపైన మొత్తం మొక్కలతో చాలా గ్రీనరీగా ఉంటుంది. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ అన్ని పేమెంట్స్ క్యాష్ రూపంలోనే తీసుకుంటారు. సో మీరు తగినంత క్యాష్ క్యారీ చేయండి. ఓన్ వెహికల్స్ లో వచ్చేవారు వెహికల్స్ పార్కింగ్ కోసం ఈ జంక్షన్ నుండి రైట్ సైడ్ వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడే పార్కింగ్ ఏరియా ఉంటుంది. ఇదే పార్కింగ్ ఏరియా. ఇక్కడ కార్స్ కి 50 రూపీస్, అలాగే బైక్స్ కి 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. కొండపైకి కూడా మనం వెహికల్ తీసుకెళ్లొచ్చు. దానికి 500 రూపీస్ ఛార్జ్ చేస్తారు. కానీ అక్కడ 200 to 300 కార్స్ కంటే ఎక్కువ పార్క్ చేయడానికి ప్లేస్ లేదు. అందుకే ఫుల్ అయితే అక్కడికి అలో చేయరు. చాలా మంది వెహికల్స్ ఇక్కడే పార్క్ చేస్తున్నారు. సో నేను కూడా ఇక్కడే పార్క్ చేశాను. అక్కడ కనిపిస్తున్నదే టెంపుల్. కార్ పార్కింగ్ నుండి టెంపుల్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఈ పార్కింగ్ కి మరోవైపు సీఎం క్యాంప్ ఆఫీస్ ఇంకా విఐపి గెస్ట్ హౌసెస్ ఉంటాయి. ఈ పార్కింగ్ ఏరియా దాటి ముందుకు వెళ్తే న్యూ బస్ స్టాండ్, కళ్యాణ కట్ట, నిత్య పుష్కరిణి, అలాగే అన్నదాన సత్రం ఉంటాయి. ఈ అన్నదాన సత్రం గురించి చాలా మందికి తెలియదు, అందుకే నేను చెప్తున్నాను. ఇక్కడ అన్నదానం 12:30 to 2 o'clock వరకు జరుగుతుంది. బస్ స్టాండ్ నుండి టెంపుల్ కి ఫ్రీ బస్సెస్ ఉంటాయి. అలాగే సేమ్ బస్సెస్ కార్ పార్కింగ్ నుండి వెళ్తాయి. సో మనం ఇక్కడ నుండి ఆ బస్సులు ఎక్కొచ్చు. 5 minutes కి ఒక బస్సు ఉంటుంది. కానీ చాలా వరకు బస్సెస్ ఫుల్ గా ఉంటాయి. సో సీట్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. వీళ్ళంతా బస్ కోసమే వెయిట్ చేస్తున్నారు. బస్సు ఎక్కిన 5 minutes లో మనం టెంపుల్ ని చేరుకుంటాము. ఇదంతా టెంపుల్ పార్కింగ్ ఏరియా. చూస్తున్నారు కదా, ఆల్రెడీ కార్ పార్కింగ్ మొత్తం ఫుల్ అయిపోయింది. ఎదురుగా ఉన్నది బస్ స్టాప్. చాలా బస్సెస్ ఉంటాయి. సీజన్ ని బట్టి నెంబర్ ఆఫ్ బస్సెస్ పెరుగుతూ ఉంటాయి. ఇక్కడ నుండి 4 floors పైన మెయిన్ టెంపుల్ ఉంటుంది. బస్ కోసం వెయిట్ చేయలేకపోయినా, లేదంటే పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నా మనం ఆటోస్ లో కూడా ఇక్కడికి చేరుకోవచ్చు. ఆటో వాళ్ళు 1 way కి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. కొండపైకి రావడానికి బస్సెస్ కి సపరేట్ రూట్, అలాగే ఆటోస్ కి సపరేట్ రూట్ ఉంటుంది. టెంపుల్ ఆర్చ్ పక్కనే స్పెషల్ దర్శనం టికెట్ కౌంటర్స్ ఉంటాయి. స్పెషల్ ఎంట్రీకి 150 రూపీస్, అలాగే బ్రేక్ దర్శనానికి 300 రూపీస్ ఛార్జ్ చేస్తారు. స్పెషల్ దర్శనం టికెట్ తీసుకున్నవారు ఇటు సైడ్ నుండి టెంపుల్ కి వెళ్ళాలి. అలాగే బ్రేక్ దర్శనం తీసుకున్నవారు డైరెక్ట్ గా టెంపుల్ ఎంట్రీ వరకు వెళ్ళొచ్చు. బ్రేక్ దర్శనంకి టైమింగ్స్ ఉంటాయి. ఆ టైమింగ్స్ లోనే అలో చేస్తారు. ఇటు నుండి పైకి వెళ్తే టెంపుల్ ప్రాంగణంలోకి వెళ్తాము, కానీ దర్శనానికి వెళ్ళలేము. మనం దర్శనం అయ్యాక ఫొటోస్ దిగాలనుకుంటే ఇటు నుండి వెళ్ళొచ్చు. అలాగే కొండపైకి వెళ్ళటానికి ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా ఉంటాయి. వీటికి పర్ పర్సన్ 120 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇదే బస్ స్టాండ్. అలాగే అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ఉంటాయి. రైట్ సైడ్ లో పే అండ్ యూజ్ టాయిలెట్స్ ఉంటాయి. పక్కనే జలప్రసాదం కౌంటర్, దీని పక్కన లగేజ్ కౌంటర్ ఉంటుంది. తర్వాత మొబైల్ లాకర్స్ ఉంటాయి. ఇది హెల్ప్ డెస్క్. ఇక్కడ ఏటీఎం కూడా ఉంది. తర్వాత చెప్పల్ స్టాండ్స్, ఇంకా క్యాంటీన్. ఫైనల్ గా ఫ్రీ దర్శనానికి ఎంట్రీ పాయింట్ ఉంటుంది. లగేజ్ కౌంటర్ లో ఒక బ్యాగ్ కి 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు. బ్యాగ్స్ ని ఇలా ఓపెన్ ఏరియాలో ఉంచుతారు. విలువైన వస్తువులు ఏమైనా ఉంటే బ్యాగ్స్ లో ఉంచకపోవటం బెటర్. అలాగే మొబైల్ కౌంటర్ లో కూడా ఒక మొబైల్ కి 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు. టెంపుల్ లోపలికి మొబైల్స్ అలో లేదు. సో మనం తప్పకుండా ఇక్కడ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. పక్కన చెప్పుల్ స్టాండ్స్ ఉంటాయి. బోర్డు పైన అయితే 2 రూపీస్ పర్ పెయిర్ అని రాసి ఉంటారు. కానీ వాళ్ళైతే వాళ్ళ ఇష్టం వచ్చినట్లు ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ మొత్తం చెప్పుల్ స్టాండ్సే. దాదాపు 2-3 కౌంటర్స్ ఉంటాయి. దాని పక్కనే చిన్న క్యాంటీన్ ఉంటుంది. ఈ క్యాంటీన్ పక్కనే ఫ్రీ దర్శనానికి ఎంట్రీ ఉంటుంది. ఇదే ఫ్రీ దర్శనానికి ఎంట్రీ. టెంపుల్ లోపలికి మొబైల్స్, ఎలక్ట్రానిక్స్, బ్యాగ్స్ అలో ఉండదు.
అలాగే సిగరెట్స్ కానీ లైటర్స్ కానీ ఏమీ అలో ఉండవు. ఇక్కడే మనల్ని మొత్తం చెక్ చేసి లోపలికి పంపిస్తారు. ఫ్రీ దర్శనం ఎంట్రీ నుండి లోపలికి వచ్చాక 4 ఫ్లోర్స్ పైకి ఎక్కాల్సి ఉంటుంది. ఫైనల్ గా పైకి వచ్చాక ఈ గోల్డ్ కలర్ లైన్ లోకి వస్తాము. ఫ్రీ దర్శనం వాళ్ళు ఈ లైన్ నుండే టెంపుల్ లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. ఈ లైన్ మధ్యలో కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ కూడా ఉంటుంది. అక్కడే మనం కొబ్బరికాయలు కొట్టాలి. టెంపుల్ లోపల అయితే అలో లేదు. అలా చుట్టూ తిరిగి టెంపుల్ లోపలికి వెళ్ళాలి. స్పెషల్ దర్శనం వాళ్ళకు ఇక్కడి నుండి ఎంట్రీ ఉంటుంది. ఇది టెంపుల్ ఫ్రంట్ వ్యూ. మనకు ఎదురుగా కనిపించేదే ఈస్ట్ గోపురం. ఇటు సైడ్ నుండే భక్తులందరూ టెంపుల్ లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. అలాగే దర్శనం అయ్యాక వెస్ట్ గోపురం నుండి మనం బయటికి వస్తాము. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి 7 AM to 9 PM. ఇక్కడ ఉన్న ఓల్డ్ టెంపుల్ 2 acres లో ఉండేదంట. ఇప్పుడు మొత్తం దీన్ని 16 acres కి ఎక్స్పాండ్ చేశారు. ఈ గుడి నిర్మాణానికి కేవలం బ్లాక్ స్టోన్ ని మాత్రమే ఉపయోగించారు. ఈ బ్లాక్ స్టోన్ ని కృష్ణశిల అంటారు. ఈ స్టోన్ ని మొత్తం ఒకటే ప్లేస్ నుండి తెప్పించి ఈ గుడిని నిర్మించారు. చాలా టెంపుల్స్ లో 3-4 రకాల స్టోన్స్ ని యూజ్ చేస్తారు. కానీ ఒకే స్టోన్ ని యూజ్ చేసి నిర్మించిన అతిపెద్ద టెంపుల్ ఇదే. అలాగే ఈ రాళ్ల మధ్యలో కూడా సిమెంట్ వాడలేదు. పురాతన పద్ధతిలో సున్నము అలాగే అలవీరా మరికొన్ని రసాయనాలను మాత్రమే వాడారు. ఈ గుడిని పురాతన పద్ధతిలో నిర్మించినా కూడా అన్ని రకాల అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి. అంటే లైటింగ్ కానీ, వెంటిలేషన్ కానీ, అలాగే సెక్యూరిటీవి ఇలాంటి ఫెసిలిటీస్ అన్ని ఉంటాయి. ఈ క్షేత్రం కోసం తెలంగాణ గవర్నమెంట్ దాదాపు 1200 కోట్లు ఖర్చు చేసింది. ఈ డబ్బు ఈ టెంపుల్ కి మాత్రమే కాదు, దీని సరౌండింగ్స్ లో ఉన్న ప్లేసెస్ అక్వైజేషన్ కి, అలాగే రోడ్స్ అండ్ బిల్డింగ్ డెవలప్మెంట్స్ కి, ఇంకా రకరకాల ఫెసిలిటీస్ కోసం ఖర్చు చేశారు. కేవలం గుడి నిర్మాణానికి మాత్రమే 248 కోట్లు ఖర్చు చేశారంట. యూజువల్గా ఇలాంటి నిర్మాణానికి 20 నుండి 30 సంవత్సరాలు పడుతుంది. కానీ ఇప్పుడు ఉన్న అడ్వాన్స్డ్ మెషిన్స్ వల్ల ఈ గుడిని కేవలం 5 సంవత్సరాల్లో కంప్లీట్ చేశారు. ప్రతి సంవత్సరం మార్చి నెలలో ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఆ టైంలో కొన్ని లక్షల మంది భక్తులు ఈ టెంపుల్ ని విజిట్ చేస్తుంటారు. ఈ ఈస్ట్ గోపురం పక్కనే మనం 2 ఏనుగులను చూడొచ్చు. అలాగే వాటి పక్కన ద్వారపాలకులు. ఈ గుడిలో మొత్తం 600 విగ్రహాలు ఉంటాయంట. ఒకసారి టెంపుల్లోని విజువల్స్ ను చూడండి. ప్రజెంట్ అయితే టెంపుల్ లోపలికి మొబైల్స్ అలో లేదు. ఈ విజువల్స్ అన్ని టెంపుల్ ఓపెన్ చేసిన కొత్తలో తీసినవి. మనం ఈస్ట్ గోపురం నుండి ఎంటర్ అయ్యి స్టెప్స్ దిగి కిందకు వస్తే స్వామివారిని దర్శించుకోవచ్చు. మీరు గర్భాలయంకి వెళ్లే రూట్లో చాలా అద్భుతమైన శిల్పాలను చూడొచ్చు. లోపల మొత్తం లైటింగ్స్ తో చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే గర్భాలయం ఎంట్రన్స్ పైన నరసింహస్వామి అవతారానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలను చాలా అద్భుతంగా మలిచారు. తప్పకుండా చూడండి. ఇదే వెస్ట్ గోపురము. మనం దర్శనం అయ్యాక వెస్ట్ గోపురం నుండి బయటికి వస్తాము. ఈస్ట్ గోపురము, వెస్ట్ గోపురము పెద్దగా ఉంటాయి. అలాగే సౌత్ అండ్ నార్త్ గోపురాలు కొంచెం చిన్నగా ఉంటాయి. అలాగే గర్భాలయం ప్రాంగణంలో కూడా మనల్ని ఎవరిని అలో చేయరు. దర్శనం అయ్యాక డైరెక్ట్ గా బయటికి రావాల్సి ఉంటుంది. ఈ వెస్ట్ గోపురం వద్దనే చాలా మంది ఫొటోస్ దిగుతుంటారు. మొబైల్స్ అలో లేదన్నారు, మరి ఫొటోస్ వీడియోస్ ఎలా దిగుతున్నారు అని అనుకోవచ్చు. యాక్చువల్ గా దర్శనం అయ్యాక మనం కిందకి వెళ్లి మొబైల్ తెచ్చుకోవచ్చు. అలాగే దర్శనానికి వెళ్లే ఎంట్రీ నుండి కాకుండా మనం రిటర్న్ లో కిందకి వెళ్లే స్టెప్స్ నుండి పైకి రావాల్సి ఉంటుంది. ఈ టెంపుల్ బయట ప్రాంగణంలో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఎలాంటి అబ్జెక్షన్ ఉండదు. ఈ గోపురం ఇరువైపులా కూడా మనం ఏనుగులను చూడొచ్చు. ఈ టెంపుల్ కి రాని వారి కోసం, అలాగే వచ్చి మొత్తం టెంపుల్ ని ఎక్స్ప్లోర్ చేయని వారి కోసం నేను ప్రతి యాంగిల్లో ఈ టెంపుల్ వీడియోను మీకు చూపిస్తున్నాను. వెస్ట్ గోపురం నుండి రైట్ కి వస్తే టెంపుల్ సౌత్ ప్రాంగణానికి చేరుకుంటాము. ఇటు సైడ్ చాలా తక్కువ మంది భక్తులు ఉంటారు. సో మీరు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవాలనుకుంటే ఇటు సైడ్ మంచి ఆప్షన్. అలాగే మీరు రెస్ట్ తీసుకోవాలన్నా ఇక్కడ చాలా ప్లేస్ ఖాళీగా ఉంటుంది. మీరు ఎంతసేపని ఇక్కడ ప్రశాంతంగా టైం స్పెండ్ చేయొచ్చు. ఇదంతా టెంపుల్ సౌత్ సైడ్ ప్రాంగణము. ఇది సౌత్ గోపురం. మీకు తర్వాత నార్త్ సైడ్ గోపురం కూడా చూపిస్తాను. అటు సైడ్ ఎంతమంది భక్తులు ఉన్నారో మీకు అర్థమైపోతుంది. ఈస్ట్ అలాగే వెస్ట్ గోపురాల పక్కన ఏనుగులు ఉంటాయి. నార్త్ సౌత్ గోపురాల పక్కన సింహాలు ఉంటాయి.
ఇక్కడ నుండి టౌన్ వ్యూ ని చూడండి. అక్కడ కనిపిస్తున్న గోపురం నుండే నడకదారి ఉంటుంది. నడుచుకుంటూ వచ్చేవారు టెంపుల్ కార్ పార్కింగ్ దగ్గరికి రీచ్ అవుతారు. అక్కడి నుండి మనం ఎలా అయితే పైకి వచ్చామో అలాగే రావాల్సి ఉంటుంది. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ ని పల్లవ, చోళ, కాకతీయ ఇంకా విజయనగర స్టైల్ ని యూజ్ చేసి నిర్మించారు. ఈ టెంపుల్ లో ఒక్కొక్క ప్రాంగణంలో ఒక్కొక్క రకమైన ఆర్కిటెక్చర్ ని మనం గమనించవచ్చు. టెంపుల్ కొత్తగా నిర్మించినా కూడా ఆర్కిటెక్చర్ మొత్తం పురాతన పద్ధతిలో ఉంటుంది. అందుకే మనకి ఈ టెంపుల్ ని విజిట్ చేసినప్పుడు కొత్త టెంపుల్ లాగా అనిపించదు. కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మించిన టెంపుల్ లోకి వెళ్తున్న ఫీలింగే కలుగుతుంది. ప్రతి శిల్పాన్ని చాలా అద్భుతంగా మలిచారు. ఈ టెంపుల్ నిర్మాణానికి యూజ్ చేసిన బ్లాక్ స్టోన్స్ సమ్మర్ లో చల్లదనాన్ని ఇస్తాయంట, అలాగే వింటర్ లో వెచ్చదనాన్ని ఇస్తాయి. అలాగే ఈ బ్లాక్ స్టోన్ ఎలాంటి డ్యామేజెస్ అవ్వకుండా కొన్ని వందల సంవత్సరాలు ఇలాగే స్ట్రాంగ్ గా ఉంటాయంట. అందుకే ఈ టెంపుల్ ని ఈ స్టోన్స్ తో నిర్మించారు. యూజువల్ గా టెంపుల్లోని దేవుని విగ్రహాలను ఈ స్టోన్స్ తో మలుస్తుంటారు, కానీ ఇక్కడ టెంపుల్ ని మొత్తం సేమ్ స్టోన్ నే యూజ్ చేశారు. అది వెస్ట్ గోపురం. దర్శనం చేసుకుని బయటకు రాగానే అందరూ ఇటు సైడ్ వస్తారు. చూస్తున్నారు కదా ఇటు సైడ్ ఎంతమంది భక్తులు ఉన్నారో. టెంపుల్ నార్త్ వెస్ట్ కార్నర్ లో రథాన్ని ఉంచడానికి చాలా పెద్ద మండపం ఉంటుంది. ప్రజెంట్ అయితే ఎండకు వానకు రథం పాడవకుండా క్లోజ్ చేశారు. ఫెస్టివల్స్ టైంలో ఈ రథం పైన స్వామివారిని ఊరేగిస్తారు. ఆ మండపం పక్కన రథం డిజైన్ లాగా మలిచారు. ఇదంతా టెంపుల్ నార్త్ సైడ్ ప్రాంగణం. ఇక్కడ రూఫ్ వేయటం వల్ల చాలా మంది భక్తులు ఇక్కడ కూర్చున్నారు. చాలా మంది దర్శనం అయ్యాక ఇక్కడ కొంత టైం స్పెండ్ చేసి వెళ్తారు. ఇది నార్త్ గోపురం. ఇక్కడ ఫొటోస్ దిగడానికి అయితే చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఈ గోపురం డోర్ మొత్తం గోల్డ్ కోటింగ్ తో ఉండటం వల్ల చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది. అందుకే అందరూ ఇక్కడ ఫొటోస్ దిగుతుంటారు. మీరు కూడా వెళ్ళినప్పుడు తప్పకుండా ఫొటోస్ దిగండి, చాలా బాగా వస్తాయి. అలాగే ఇక్కడ టెంపుల్ కి సంబంధించిన ఫోటోగ్రాఫర్స్ కూడా ఉంటారు. మనం కొంత అమౌంట్ పే చేస్తే ఫోటో తీసి వెంటనే ప్రింట్ తీసిస్తారు. ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఈ రూఫ్ వేసి చాలా మంచి పని చేశారు. చాలా ప్రశాంతంగా ఇక్కడ కూర్చొని టైం స్పెండ్ చేయొచ్చు. ఈ నార్త్ గోపురం పక్కనే స్వామివారికి అలాగే అమ్మవారికి సమర్పించిన వస్త్రాలు అమ్ముతూ ఉంటారు. 100 రూపీస్ నుండి 2000 రూపీస్ వరకు వాటి కాస్ట్ ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్నవారు తీసుకోవచ్చు. డైలీ కొన్ని వేల మంది భక్తులు ఈ యాదాద్రి టెంపుల్ ని విజిట్ చేస్తుంటారు. ఇటు సైడ్ రూఫ్ ఉండటం వల్ల టెంపుల్ విజువల్స్ కనిపించడం లేదు. అందుకే నేను నార్త్ సైడ్ విజువల్స్ మీకు చూపించాను. ఒకసారి ఈ టెంపుల్ పిల్లర్స్ ని చూడండి, చాలా అద్భుతంగా మలిచారు. పిల్లర్స్ క్రింది భాగంలో మీరు ఏనుగు శిల్పాలను చూడొచ్చు. మనం టెంపుల్ నుండి కిందకి వెళ్లే దారిలో ప్రసాదం కౌంటర్స్ ఉంటాయి. చాలా మంది ప్రసాదం తీసుకొచ్చి ఇక్కడ కూర్చొని తింటుంటారు. అలాగే చాలా ప్లేసెస్ లో జలప్రసాదం కౌంటర్స్ ఉంటాయి. సో డ్రింకింగ్ వాటర్స్ కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. టెంపుల్ నుండి కిందకి వెళ్లే దారి పక్కనే నిత్య దీపారాధన మండపం ఉంటుంది. మళ్ళీ మనం టెంపుల్ ఫ్రంట్కి వచ్చేసాము. మెయిన్ టెంపుల్ అయితే మాక్సిమం విజువల్స్ మీకు చూపించాను. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. టెంపుల్ నుండి క్రిందకి వెళ్లే దారిలో రైట్ సైడ్లో శివాలయం ఉంటుంది, తప్పకుండా దర్శించుకోండి. ఇదే శివాలయము. చాలా మందికి తెలియక డైరెక్ట్గా కిందకి వెళ్తుంటారు. మీరు మాత్రం మిస్ అవ్వకండి. చూస్తున్నారు కదా ఇక్కడ చాలా తక్కువ మంది భక్తులు ఉన్నారు. నేను వెళ్ళిన టైంకి టెంపుల్ బ్రేక్ టైం అని క్లోజ్ చేశారు. అందుకే బయట నుండే స్వామివారిని దర్శించుకోవాల్సి వచ్చింది. ఇదే గర్భాలయము. ఈ శివాలయం ముందున్న నందిని అయితే చాలా బాగా మలిచారు. చాలా మంది ఇక్కడ ఫొటోస్ కూడా దిగుతున్నారు. ఎలాంటి అబ్జెక్షన్ చెప్పట్లేదు. శివాలయాన్ని దర్శించుకున్న తర్వాత మనం ఇలా మరికొన్ని స్టెప్స్ దిగి కిందకి వెళ్ళాలి. ఇక్కడ కొన్ని షాప్స్ ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు షాపింగ్ చేయొచ్చు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ గురించి మాక్సిమం డీటెయిల్స్ చెప్పడంతో పాటు అన్ని విజువల్స్ని మీకు చూపించాను. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. దర్శనం అయ్యాక బస్సు కోసం చాలా మంది భక్తులు వెయిట్ చేస్తున్నారు. అందుకే నేను ఆటోలో కార్ పార్కింగ్ వద్దకు వెళ్ళాను. ఆటో వాళ్ళు 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇక్కడైతే ఎలాంటి షేరింగ్ ఆటోస్ ఉండవు.